దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత ప్రియరా, ఈ యొక్క మట్ల ఆదివారం ఆరో విశ్రాంతి దినమున ప్రియులారా, మట్ల ఆదివారం అనగా యేసుక్రీస్తు రాజుగా వచ్చుచున్నాడు. అందుకే యూదులు రాజు, లేదంటే పాపమని జయించే రాజు. రెండు విషయాలు రాసుకోండి. యూదులు రాజు, పాపాన్ని జయించే రాజు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం ఈ దినము క్రమం కొరకు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా కరుణామయుడా, దయగల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో దేవా, నిదేన దాసుడైన నేను ప్రభా నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడల ఎదుట చేరి ఉన్నాను. దేవా, నీ ఎదుటికి చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి, పరిశుద్ధాత్ముడా మా మధ్యకు మీరు దిగిరండి. మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి. మాలో మీరుండండి. మీ బిడ్డలతో మాట్లాడండి. ఏ మాటలైతే నీ బిడ్డలకు అందించున్నాయన్నావో అట్టి మాటలు అందించి వారిని బలపరిచి నడిపించండి. వారిని ప్రభా తీర్పులోకి తెచ్చుచున్న యూదుల రాజువు, జయము జయమని పలికిన నోళ్ళును అదే జయముతో నీ రాకడకు, నీ రాజ్యములకు చేర్చమని నీ దీనిలో అయిన మమ్మలను ఈ ఆత్మచేత నింపి, మీరును పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవుల ఆదరణ తోడుగాను రక్షణగాను మేలుకరముగా అందించమని ప్రభువైన క్రీస్తు దివ్యమైన నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యూదుల రాజు జయము అంటే పాపాన్ని జయించే రాజు, లేదా పాపాన్ని జయించగల రాజు అనే భావమును మనం ఎరిగి ఉండాలి. యూదుల రాజువు నీవే అన్నా, జయము జయము యూదుల రాజుకు జయము, దావీదు కుమారుడుకు జయము అని పలికిన నోళ్ళు ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చూస్తే, మొదట ఆయన కొరకు ఏర్పరిచిన భూమి మీద ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో, తండ్రి ఏదైతే ఏర్పరచడో అవన్నీ కూడా ఈనాడు నెరవేర్చిన కాలంలోకి సమీపించిన దినాలు. ఇంక వారం రోజుల్లోనే అన్నీ సమస్తము తండ్రి ఎదుటకు కట్టగట్టి తీర్పులోకి నిలబెట్టి కాలం సమీపించుచున్నది. ఈరోజున ప్రియులారా, ఈనాడు ఈ సమయము కొరకు పరలోకములో ఉన్న పరిశుద్ధులందరూ, పరలోకములో ఉన్న సమూహం అంతా, అలాగే దేవదూతలు ప్రభు కూడా ఎదురు చూస్తూ, ఇంతవరకు నా కుమారుడు ఏమి చేస్తాడని చూసిన ఆయనకు గొప్ప ఆశ్చర్యమైన క్రియ చేస్తారు. అంటే దేవుని కుమారుడికి భూలోకంలో సింహాసనము ఏర్పరచున ప్రకృతి జీవరాశులు. ఆనాడంట యేసు ప్రభు గాడి మీద కూర్చున్నప్పుడు ప్రకృతి అంతా బూరలతోనూ, శబ్దములతోనూ, నాట్యములతోనూ కేరింతలు కొట్టినాయి అంట. ఎప్పుడు యేసు ప్రభు గాడిద పిల్ల ఎక్కి యెరూషలేముకు ప్రవేశించున్నప్పుడు. ఈ విషయాలన్నీ మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే ప్రియులరా, దావీదు కుమారుడుకు నీకు జయము, యూదులు రాజా నీకు జయమన్నారు. యూదులు రాజని, దావీదు కుమారుడని, ఒక రాజుకు ఏమి కావాలో, రాజు ఏ స్థితి కలిగి ఉంటాడో ఆ స్థితిని ప్రజల ద్వారా మెప్పును పొంది రాజుగా సింహాసనం మీద కూర్చున్న ప్రభుకి మనం ఏమిచ్చినా కొదువే. ప్రియులారా, మనం ఆలోచించాలి. ఈరోజు దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, ఏ రకంగా నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు, ఏ రకమైన క్రియలతో నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, ఏ రకమైన క్రియల చేత నిన్ను నన్ను ఆదరిస్తూ
ఆయన 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 యొక్క ఆదరణకర్తగా మనల్ని బలపరుస్తున్నాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు ప్రియులారా. ఎందుకంటే దేవుడు తన క్రియలను ఈరోజు నీకు నాకు అందిస్తున్నారు అంటే అది ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు అందించుచున్న గొప్ప కార్యమును బట్టి అని మనం ఎరిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, దావీదు భక్తుడు మరి ఏ రకంగా ప్రభువుని గణపరచాడు. ఇక్కడ మత్తయి సువార్తలో మనకు కనబడుతున్న మాటలు 2వ వచనం, వాటిని విప్పి వాటిని ఎద్దకు తోలుకు రండి, ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసినవి ఉన్నవని చెప్పవలసును. ప్రియులారా, ఇక్కడ అంటే దేవుడు అతనితో చెప్పి మరి యొక్క గాడిది పిల్లయు ఆ యజమానుడు ప్రభు కొరకే దానిని పాలించినట్లు ప్రభు కొరకే అంతకుముందు ఎప్పుడు దాని మీద బరువు మోపలేదట. చాలా విషయాలు గమనించాలి ప్రియులారా. మా యొక్క మరి పండితులైన వారు చెప్పిన మాట, ఈ గాడిది పిల్లంట పరలోకంలో దేవదూతుల పరిశుద్ధులందరి ఏకమై గాడిద రూపమును కలిగి ప్రభువును మోయటకు భూలోకానికి వచ్చారని ఆనాడు భక్తులైన వారు చెప్పిన మాటలు. ఎందుకంటే ప్రవక్తలు చెప్పిన మాటలు ఈనాడు గాడిద రూపంలో పరిశుద్ధులు పరలోకములు ఎలాగా మోయటకు అవకాశం ఉండదు కదా, భూలోకములైన ఆయన మోద్దామనంట పరలోకంలో పరిశుద్ధులందరూ ఏకమై గాడిదిగా మారి ఆయన నీపి మీద ఎక్కించుకుని మోస్తున్నప్పుడంట యేసు ప్రభు ఎంతో సంతోషంతో చాలామంది తన బంధుమిత్రులు అతడు ఏదైనా ప్రపంచంలో సాధించి వస్తే పరిగెత్తికెళ్ళి ఆ గ్రామస్తులు లేకపోతే వారి యొక్క ఊరస్తులు ఏం చేస్తారంటే అతన్ని ఆ ఊరు మొదలోనే ఏం చేస్తారంటే పొలిమేరలోనే ఆపి అక్కడి నుంచి ఎత్తుకుని తీసుకొస్తారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువుని కూడా పరలోక పరిశుద్ధులందరూ ఏకమై గాడిదలా మారి ప్రభుని ఆ యెరూషలేము అంతటా కూడా తిప్పారనేది మనం గమనించాలి. ఆత్మ సంబంధమైన క్రియలు ఆత్మరూపంగానే మాట్లాడాలి. వాక్యం ఇస్తుంది కదా, ఏదైనా ఉదాహరణగా మాట్లాడేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడి నీ హృదయానికి ఏదైతే తలంపు కలిగిస్తున్నాడో దాన్ని విశ్లేషణ చేసుకుని ప్రభుని వైపు చూసినప్పుడు ప్రభు నిజమైన రూపం ఏంటో మనకు తెలుస్తుంది, నిజమైన ఆలోచన ఏంటో మనకు కలుగుతుంది, నిజమైన తలంపులేంటో మనం పొందుతాం ప్రియులారా. అటువంటిది ఈ మొదటి అధ్యాయం నుండి ఈ యొక్క 9వ వచనము కానీ మనం వెంటనే చెప్పిన వారిని పంపిను, ప్రవక్త వలన చెప్పుకున్నది నెరవేరినది. ఇక్కడ ప్రవక్త వలన జరిగినది అంటే నెరవేరుతుంది. ప్రవక్త ద్వారా యేసు ప్రభు ఏదైతే దేవదేవుడు బయలుపరిచాడో అది జరుగుతుంది. అంటే ఎలా ప్రవక్తలకు మాటకు అనుకూలంగా పరలోక పరిశుద్ధులు ప్రభుకి సేవ చేస్తున్నారనేది మొదటేమంటాం. 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు పరలోక పరిశుద్ధులు దేవదూతలు వచ్చి ఆయనకి పరిచారం చేసిరి అని మనం చదువుతాం. నిజమే, ఒంటరిగా ఉపవాసం చేయలేదు ఆయన, దైవ కుమారుడు అండి, ఆయనకి ఎంత అవసరం. అయినా మానవులు పాపమును చేయించి సాతాను యొక్క కోరలు పీకాలంటే మొదట ఏం చేయాలి? వదక తేపడిన గొర్రె వలె మౌనంగా ఉండాలి. అవతల వాడి బలం మనం చూడాలంటే వాడి దెబ్బ మన మీద పడాలి, వాడి శక్తి మన మీద పడాలి, వాడితో పోరాడాలి. పోరాడినప్పుడే కదా అవతల వాడు బలం, అవతల వాడు వీక్నెస్ ఏంటో తెలుస్తుంది. ఇక్కడ యేసుప్రభు అదే చేశారు. సాతానికి అవకాశం ఇచ్చారు. మొదట ఇచ్చిన పన్నారన్న వీడి లాభాలు తీసుకించేది 1-2 సార్లు అదే చెప్పిందే చెప్తున్నాడు అని చెప్పి ఏం చేశాడు? నాయనకి పొమ్మన్నాడు అంతే. ఎప్పుడు దాకపోయాడు? మరలా ప్రభు గెచ్చమైన తోటలో మా ప్రార్థన ముగించే వరకు కూడా వాడి కంటికి కనపడలా. అక్కడక్కడ కనపడ్డాడు కానీ ఆ ఉనికిని చాటకుండా వెళ్ళిపో మన దేవుడు గర్దించడం మనం చూస్తాం. ఈ రోజున నా ప్రేమైన క్రైస్తవ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడంటే దానికి కారణం ఏంటి? మనం చేసే ప్రార్థనలు, మనం చేసే విజ్ఞాపన, మనం చేసే ఆలోచన ఎలాగుంటాయంటే ఆత్మ సంబంధంగా ఉంటాయి. అవి మనిషికి అంతు చిక్కు.
చాలా విలువలతో కూడి ఉంటాయి. ఈ రోజున నీవు కానీ నేను కానీ మనమందరము ఎటువంటి రీతిలో ఉన్నాం, ఏ రీతిగా మనం ప్రార్థిస్తున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇక్కడ ఏమనగా ఇదిగో మీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహవనం పశువు పిల్లైన చిన్న గాడిద ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తో చెప్పిడి అనినది. ప్రియులారా, శిష్యులు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే ప్రభు కార్యము నెరవేరుస్తున్నాడని నమ్మారు. పరిశుద్ధులు ఆనాడు ప్రవక్తలు మా పితరుల ద్వారా పలికిన మాటలు నెరవేరే వరకు వాళ్లకు తెలియదు ఇది మా పితరులు పలికారని. శిష్యులు ఎవరికి తెలీదు, యెరూషలేం ప్రజలకు. ఇది ప్రవక్తలైన మా పితరులు పలికిన మాటలు వారి కుమారులు అంటే వారి పిల్లల ద్వారా నెరవేరుస్తాడు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఓహో, మా పితరులు కదా, దైవ కుమారుడు వస్తాడు, ఆయనకి మేము కూడా పరిచర్య చేయాలి. ఇలా శిష్యులుగా ఉన్న వారందరూ కూడా ప్రవక్తలు పిల్లలు, వీరందరూ వారి పిల్లలు ప్రభు కూడా సేవ చేయుటకు దేవుడు ఎంచుకున్నాడంటే ఆనాడు యాకోబు సంతానం, ఇసాకు సంతానం, ఏలియా సంతానం, దావీది సంతానం, వీరందరూ కూడా మనవులుగా ముదుమనములుగా ఎవరికి చేస్తున్న పరిచర్య? క్రీస్తు ప్రభువుకి. ఆ పరిచర్యలో వారందరూ కూడా పాలు భాగస్తులుగా ఉన్నారనేది మనం గ్రహించాలి. ఈనాడు నీవు నేను ఏ రకంగా దేవుని సన్నిధిలో పాలు భాగస్తుడు? ఇగో ప్రియులారా, మందాసం మోసే సేవకులు ఆ మందాసమును భుజాలం పెట్టి వెళ్ళినప్పుడు, కోనేటి నదిలో దిగినప్పుడు అడుగు పెడుతున్నారో లేదో ఆ స్థలం అంట ఆరిని స్థలముగా మారిపోయింది. ప్రియులారా, ఎందుకు అంటే దేవుడు తన పిల్లలని, తన పిల్లల మీద భుజం మీద ఉన్న మందాస, అది నా సింహాసనం, వారు పరిశుద్ధపరచుటకు, నా సింహాసనం కాపాడుటకు వారు చేస్తున్న పనులను ఎంతగా ప్రయాసపడుతున్నారు, వారికి ఎటువంటి బాధ కలిగించకూడదని దేవుడు ఆరిని స్థలంగా చేశాడు. ప్రియులారా, ఈ లోకములో క్రైస్తవులుగా ఉన్న మీ అందరూ కూడా ఎవరు కాడి మోస్తారండి? యేసు ప్రభుకి సిలువను అడ్డకర్రను కొయ్యిగా మార్చి దేవుడిని చేతికి ఇచ్చాడంటే అది భారమలేని సిలువగాను మోస్తూ నీకు గుర్తు ఏంటంటే పరలోకంలో చేరే గుర్తు సిలువ గుర్తే. నీకు నీ హృదయానికి నీ వీపు మీద ముద్ర, నీ భుజాల మీద గాయము, అది ఎన్నడూ కూడా రాజ్యములో చేరే వరకు ఉండాలనేదే ప్రభు ఉద్దేశం. ఈయన మాటలు అనగా ఈ మాటలు ప్రభు మాటలని మీరు గ్రహిస్తూ వింటున్నప్పుడు ఇక్కడ అంటున్నారు ఏమని? ఉపకారం చేసి ఆ గాడిదను దాని పిల్లని తోలుకుని వచ్చి వాటి మీద తన బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములను అనేకులు తమ బట్టలను దారి పొడుకున పరిచి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుకున పరిచిరి. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళొచ్చున్న వారు, వెనుక వచ్చుచున్న వారు, దావీదు కుమారుడికి జయము, ప్రభువు పేరట వచ్చేవారు స్తుతించబడును గాక, సర్వోన్నతుల స్థలములలో జయము అని కేకలు వేసిండ్రి. యేసు ప్రభును ఎలాగంటే మామూలుగా కాదండి, ఆ సమయంలోనంట పరలోక పరిశుద్ధులు బోర్లు ఊతున్నారంట, ఏమన్నా నాట్యాలు చేస్తున్నారంట, గీతములు పాడిరి, నాట్యములు చేసిరి. ఏమండి ఎలాగంటే ఆనాడంట దురాత్మ ఏమండి నూనెలో పొకోడి ఏగినట్టు ఏగుతున్నాడంట దురాత్మ. అంతగా తల కల తొక్కుతున్నాడంట యేసు ప్రభుని. ఆపేయాలి ఆపేయాలి ఆపేయాలి. అక్కడ కనపడింది కదా, యూదులాదుకు జయము జయము అన్నప్పుడు పండితులైన వారు ఎవడు వీడు, మనం హెచ్చించబడవలసింది వాడు హెచ్చించబడుతున్నాడే, మనకు చెందవలసింది వాడికి చెందుతుందే ఏంటి అని వాడిని రాజగొట్టారు వాళ్ళని. అయినా కానీ ప్రజలు నిజమైన ఒక్కొక్కరంట ఒక్కొక్క దేవదత ఒక్కొక్కరిలో ఉండి దేవునిని గణపరుస్తుంటే పరలోకంలో దేవదేవుడు పరిశుద్ధులు 24 పెద్దలు 4 జీవులంట ఎంతో ఆనందంతో కేరింతలతో ప్రభుని ఏమండి దేవదేవుని గణపరుస్తున్నారంట. ఈనాడు అటువంటి స్థితి మనకుందా? యేసు ప్రభు సిలువును మోయించకు అదృష్టం కలిగి ఉన్నాం మనం. దావీదు భక్తుడు 126లో అన్నట్టుగా
కల మాదిరిగా నీకు ఏన 430 సంవత్సరాలు గడిచిపోని అని భావించి నువ్వు బయలుదేరు. అవును, నిజంగా చాలామందికి కలలు వస్తాయి. అది నిజము కాకపోతే అమ్మయ్య చాలా ప్రమాదం, ఇది నిజం కాకుండా ఉంది అని. కళ మాత్రమే, ఆ కళను జయించి ఆలోచన కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియులరా, కొంచెంలో ఏమంటే అంగుళం స్థలంలో, అంగుళం గ్యాప్లో కొందరు ప్రాణాలు కాపాడుకున్న వారు కనపడుతుంటారు కదా. ఎందుకంటే ఆత్మ సంబంధమైన దేవదేవుడు నీ పట్ల చూపుచున్న కృపను నీవు ఎలర్ట్గా ఉన్నావో లేదు. పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. రేపటి నుంచి ప్రియులరా పరిశుద్ధ వారాలు, మరి శుక్రవారం కూడా సోమవారం నుండి శుక్రవారం వరకు కూడా పరిశుద్ధ వారాలుగా పిలువబడతారు. ఈ పరిశుద్ధ వారాల్లో చెప్పే ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మకు లోబడి మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏదైతే మాట్లాడిస్తున్నాడో అదే నిజం, అదే నిజం. రాతకును పరిశుద్ధాత్మ దేవుని బయలుపరిచే విషయాలు కొంతగా పొంతన కలిగినా కానీ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అందించేగలది ఉద్రేహం కలిగి మాట్లాడుతున్నప్పుడు ఆత్మతో లోబడిన ప్రతి వాడు కూడా ఎలాగుంటుందంటే సంతోషంతో సమాధానంతో ఉంటారు. అందుకే మానవుడు శ్రమనందుక దైవమానవుడెట్టి కాలడు అంటే శ్రమలే ఆహారం, శ్రమలే శ్రీకారం, శ్రమలే శృంగారం, శ్రమలే ఆనందకరం అని ప్రభు చెప్తున్న రీతిలో నిజమే కదా. శ్రమలను ఆనందం వెతకమంటున్నాడు. ప్రియులారా, బురదలో మట్టిలో బంగారం ఉంటుందని మట్టి జల్లించే ఆ ప్రాసెస్ ఎంత ప్రాసెస్ ఉంటుందండి. కడుగుతారు, తర్వాత ఎన్నో రకాల జల్లిస్తే అది బంగారం వచ్చి దాన్ని కరిగించి దాంట్లో కొంత మెటల్ వాడి బంగారు పూతను వేస్తారు. ఎందుకంటే ఎంతో శ్రమతో లేకపోతే అది రాదు. ఈనాడు యేసు ప్రభు ఈనాడు యూదులు రాజని దావీదు కుమారుడని జయము జయమన్నప్పుడు సాతానుకంట మేకులతోనూ బల్లులతో పొడిచినట్టు ఉండేదంట. ఆ సమయంలో ఉందంట. ఎందుకంటే అంత ఆవేదనతో వాడు రగిలిపోతున్నాడంట. దొరక్కపోతాడా అని యేసు ప్రభు అంటాడంట. దేవదూతలు అన్నారు, గో సాతానా, ఏమనుకుంటున్నా నువ్వు? ఏదో అంతా నా రాజ్యమే, ప్రభువుని ఇబ్బంది పెడతారనుకున్నావా? చూడు నీ గతి ఏమైందో అని పరిశుద్ధులు దేవదూతలు, ఇదిగో బంగారులాంటి విలువైన సమయమును విలువైన స్థానాన్ని కోల్పోయావు, ఇప్పుడు ఏం నువ్వు సాధించింది ఏంటి అని దేవదూతలు అంటుంటేనంట సాతానికి చెవులు చిల్లులు పడుతున్నాయంట. ప్రియులారా, గమనించండి, అలాగుండాలి మన ప్రార్థన. సాతానుని బంధించి చూడండి, బోన్లో పడ్డ ఎలక ఎలా రావటాక బయట గిజగిజ 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 కొలుగుతుందో, సింహం కూడా పంజా ఇసిరితే ఉంటుంది. ఆ సింహాన్ని కూడా బంధించే శక్తిమంతుడు మానవుడని గ్రహించి చూసాం. మొన్న ఒక ఈడియా, ఒక అమ్మాయి దారి అంటే వెళ్తుంది, మరి యాక్టివ్ మీద అనుకోకుండా పెద్ద పులి మీద పడుతున్నప్పుడు హెల్మెట్ పట్టుకున్న అమ్మాయి దాన్ని జయించినట్టు మనం చూస్తున్నాం. ఇది రియల్గా జరిగింది రాజస్థాన్లో. ఎందుకంటే ప్రియులారా, ధైర్యము ముఖ్యం. ధైర్యం ముందు ఈ లోకంలో ఏది నీ ముందు నిలవలేదని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే యూదుల రాజు దావీదు కుమారుడుకు చేయమని మట్టలు పరిచారు, మరి వస్త్రాలు పరిచారు. ఆ వస్త్రాలు చాలామంది వారి గృహాల్లో అభివృద్ధిగా మార్చుకున్నారు. ఈనాడు నీవు నేను ఆనాడు స్తుతించిన హృదయాలంట పరలోకంలో వారి పేర్లు లిఖింపు చేశారండి. యూదుల రాజుకు దావీదు కుమారుడుకు జయము జయము అనే ప్రతి హృదయం అంట పరలోకంలో స్థిరపడ్డారంట వాడు. ఎస్ ప్రియులారా, మన పితరులు చేసిన స్తుతులు, మన పితరులు చేసిన ప్రార్థనలు, మన పితరులు చేసిన విజ్ఞాపనలు ఈరోజు మనకు ఆశీర్వాదంగా వస్తుంటే సాతానుగాడు దాన్ని పోగొట్టి దాన్ని చెడగొట్టి ఏం చేస్తున్నాడు? శోధకుడిగా, దుర్మార్గుడిగా, దుష్టుడిగా మళ్ళీ మార్చేస్తున్నాడు. అలా కాకుండా ఈ యొక్క మరి మట్లాదివార దినమున ఆనందముతో సువాసనతో చక్కగా అలంకరించుకుంటూ దేవదేవుని స్తుతించే భాగ్యం ఈ సాయంకాల సమయంలో ఆ ప్రభు మనందరికి అందించి ఈ యొక్క 6వ విశ్రాంతి దినములో సిలువ గుడారములో ఈ గుడారం ఇప్పుడు ఎలాగుందంటే చూడండి, యేసు ప్రభు యొక్క రాక గుడారంగా మారింది. అదే మట్లాదివారం పువ్వులతోనూ మట్టలతోనూ అలంకరించిన సువాసన మందిరముగా మరి గుడారముగా మారిందని
ప్రతి హృదయమును అలా రకంగా మార్చుకునే మనసును పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికి అందించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఓ దయగల తండ్రి నీకు వందనాలు. యూదులు రాజా, దావీదు కుమారుడా, జయము జయమని తండ్రి పరిశుద్ధులతో పాటు మేము కూడా స్తుతించి కేరింతలు కొట్టగల శక్తిని మాకు, మా బిడ్డలకు, మా దేశ ప్రజలకు, యావత్తు ప్రపంచ ప్రజలకు, 850 కోట్ల ప్రజలకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో రేపటి నుంచి పరిశుద్ధ మరి ఆదివారం, సోమవారం ప్రభా, ఈ పరిశుద్ధ వారి యొక్క దినాల్లో అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి నీ ఆత్మ చేత బలపడి నీ సన్నిధిలో బలమైన వ్యక్తులుగా, బలమైన శక్తిమంతులుగా ప్రార్థించే కృపను అందించి నడిపించి బలపరచమని మా ప్రభువును రక్షకుడును త్రియేక దేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థించిన ప్రతి వారికి ఆనందము, సంతోషము, సమాధానముతో నీ ఆలోచన, నీ క్రియలతో బలపరిచి నడిపించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్తన యేసు క్రీస్తు దివ్యమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినగా. మౌనదుడైన మాకు దయచేయం. మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు, శోధనకి అక్కడిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవన్నావు తండ్రి. ఆమేన్. ఏసరత్మే జయం అపవాదికులం, ప్రభు ఏసరత్మే జయం అపవాదికులం, ప్రభు సంపూర్ణ విజయం అపవాదికులంత లాస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ యూదుల రాజు యొక్క సన్నిధి కాపుదల మనకు, మన కుటుంబాలకు తోడైన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాతా. మీ అందరికీ మరి యూదుల రాజు యొక్క దావీదు కుమారుడుకు జయము, శుభములు మీకు తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.